ఓం గం గణాధిపతియే నమః. నమస్కారం అండి. ప్రతిరోజు పాలు పొంగితే ఇంట్లో దరిద్రం, అశాంతి పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. తీవ్రమైన నష్టాలు తప్పవు. నమస్కారం అండి. మన ఇంట్లో పాలు కాచేటప్పుడు ఎప్పుడూ ఒకసారి పొంగడం సహజం. అదే కొత్తిల్లు మారినప్పుడు లేదా పండుగలు ఉన్నప్పుడు కావాలనే పాలు పొంగిస్తాం. అది శుభసూచకం. కానీ మీ ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా ప్రతిరోజు పాలు పొంగి కింద పడుతున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. రోజు పాలు పొంగితే ఇంట్లో ఏం జరుగుతుంది? ఎలాంటి నష్టాలు వస్తాయి? వాస్తుశాస్త్రం అసలు ఏం చెప్తుంది? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాలు చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు మనసుకి కారకుడు. అలాగే మనం పాలు కాచే స్టవ్ లేదా నిప్పు అనేది అగ్నిదేవుడికి మరియు రాహుగ్రహానికి ప్రతీక. పాలు పొంగి నిప్పుపై పడినప్పుడు చంద్రుడు మరియు రాహువుల కలయిక జరుగుతుంది. దీనివల్ల జాతకంలో గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో ఉన్నవారు మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. హిందూ ధర్మంలో పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన పాలు రోజు పొంగి కిందపడి బూడిద పాలు కావడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. దీనివల్ల ఇంట్లో ధన నష్టం జరుగుతుంది. సంపాదన ఎంతో ఉన్న రూపాయి కూడా చేతిలో నిలవదు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. దీని ప్రభావం అదేవిధంగా అదే ఇంట్లో భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నా చంద్రుని ప్రభావం తగ్గడం వల్ల ఇంట్లోని వారి మనసులు స్థిరంగా ఉండవు. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన నెగిటివ్ ఎనర్జీ మరియు అశాంతి వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా అలాంటి ఇంట్లో అనారోగ్య సమస్యలు అందరినీ వెంటాడుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు పాలు పొంగే ఇళ్లలో నివసించే వారికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవారికి లేదా పిల్లలకు రక్తపోటు, గుండె జబ్బులు లేదా మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. హాస్పిటల్ ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు లేదా ప్రయాణం అయ్యే ముందు పాలు పొంగి కింద పడితే అది అస్సలు మంచిది కాదు. మీరు వెళ్లే పనిలో అడ్డంకులు వస్తాయని లేదా ఆ పని చెడిపోతుందని అర్థం. ఇలాంటి సమస్యల్లో పడకుండా ఇలాంటప్పుడే కొద్దిసేపు కూర్చొని నీళ్లు తాగి ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్లడం మంచిది. ఇలాంటి దోషాల వల్ల మీరు ఎలా బయటపడాలి అని అనుకుంటే మొదటిగా పాలు కాచేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. పాలు పొంగకుండా దగ్గరే ఉండి చూసుకోండి. రెండవది, ఒకవేళ పొరపాటున పాలు పొంగితే వెంటనే ఆ స్టవ్ మరియు కిచెన్ ప్లాట్ఫామ్ని శుభ్రంగా తుడిచేయండి. అక్కడ మురికిని పేరుకుపోనివ్వద్దు. అదేవిధంగా పాలు పొంగినప్పుడు అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకొని క్షమాపణ చెప్పుకోండి. నాలుగవది, సోమవారం రోజు శివునికి పాలాభిషేకం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, పాలు పొంగడం అనేది కేవలం ఒక చిన్న పొరపాటు మాత్రమే కాదు. దాని వెనుక ఇంత పెద్ద వాస్తు జ్యోతిష్య నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇకపై పాలు కాచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వాస్తు విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.